ఇన్నాళ్లలో నాకు తెలిసి ఏ రోజు నేను నిన్ను ఏడిపించలేదు. కానీ నువ్విక్కడ ప్రతిరోజు ఏడుస్తూనే ఉన్నావు. వింధ్య, నువ్వు హ్యాపీగా ఉండాలి. నిన్నిలా చూడలేకపోతున్నాను వింధ్య. నేను హ్యాపీగా ఉండాలంటే నా కన్నీళ్ళు తుడిస్తే సరిపోదండి. నా మనసులో ఉన్న బాధను కూడా తుడిచేయాలి. నేను అదే చెప్తున్నాను వింధ్య. నీ కన్నీళ్లను కాదు, నీ బాధను తుడిచేయబోతున్నాను అని. నీ సమస్యకి శాశ్వత పరిష్కారం చెప్పబోతున్నాను. శాశ్వత పరిష్కారమా? ఏంటది? మనం ఇండియాలోనే ఉంటే నేను సంజయ్ గారిని కలుస్తాను, సంజయ్ గారితో మాట్లాడతాను అని నువ్వు బలంగా నమ్ముతున్నావు. మా మధ్య ఏదీ లేదని చెప్పినా నువ్వేమీ నమ్మట్లేదు. అందుకే మనిద్దరం మన పాపతో ఈ దేశం వదిలేసి అమెరికాకి వెళ్ళిపోదాం. అప్పుడు ఏ సమస్యలు ఉండవు, ఏ సంజయ్ గారు ఉండరు. అక్కడ ఫారెన్లో నువ్వు నేను బిజినెస్ చేసుకుందాం, సరేనా? అంటే సంధ్యకి దూరంగా దేశం వదిలేసి వెళ్ళిపోదాం అంటున్నారు కదా? నిజంగా మీరు మాట మీద నిలబడతారు కదా? ఒక్కగానొక్క కొడుకుని నన్ను చూడకుండా, నాతో మాట్లాడకుండా అమ్మా నాన్న ఉండలేరు. అయినా సరే అమ్మా నాన్నల కంటే ఎక్కువగా నీ గురించి ఆలోచించి ఈ దేశం వదిలేసి వెళ్ళిపోదాము అంటున్నాను. నేను వీసా త్వరగా వచ్చేలా ప్రయత్నం చేస్తాను. దయచేసి అప్పటి వరకు నువ్వు ఏడుస్తూ కూర్చోవద్దు ప్లీజ్ వింధ్య. ఏమండి, నిజంగానే మీరు అత్తయ్యని మావయ్యని ఈ దేశానికి కూడా వదలడానికి సిద్ధపడ్డారు. కానీ సంధ్యని కూడా నిజంగానే వదిలేస్తారా? ఇంత చెప్పాక కూడా నువ్వు అక్కడికే వస్తావా? నీకు దండం పెడతాను, నన్ను నమ్ము. నేను వెంటనే వీసా పన్నుల్లో ఉంటాను, సరేనా? ఈ ప్రాబ్లంకి అదే సొల్యూషన్. కాస్త నవ్వు. ఎన్ని రోజులైంది వింధ్య నిన్నిలా నవ్వుతూ చూడక. ఏదో ఏదో చెప్పాలనిపిస్తోందే, నువ్వే నువ్వే కావాలనిపిస్తోందే, ఇంకా ఏదో అడగాలనిపిస్తోందే, నీతో రోజు ఉండాలనిపిస్తోందే. అమ్మా, వద్దు వద్దు అనుకున్నా లోన్ శాంక్షన్ అవ్వడం ఏంటి, అప్రూవల్ కూడా అయ్యే ముందుకు వెళ్ళి షాప్ ఓపెనింగ్ వరకు రావడం ఏంటి? ఆనందపడాలో లేక వింధ్యని చూసి భయపడాలో నాకు అర్థం కావడం లేదు. ఈ షాప్ వల్ల వింధ్యతో నేను ఎలాంటి మాటలు పడకుండా కాపాడు తల్లి. ఖచ్చితంగా వింధ్య నన్ను తప్పు పడుతుంది. అది నా చేతుల్లో లేదు. పరిస్థితులన్నీ నాకు ప్రతికూలంగానే కనిపిస్తున్నాయి. నువ్వే ఈ సమస్య నుంచి గట్టెక్కించు తల్లి.
అమ్మ సంధ్య, ఆ సంధ్య, సంధ్య. ఏంటత్తయ్యా? ఆలస్యం అవుతుంది, పదమ్మ వెళ్దాం. ఎక్కడికత్తయ్యా? అమ్మా, ఏంటి ఇంత ఉదయాన్నే రెడీ అయ్యారు? ఎక్కడికి వెళ్తున్నారు? వింధ్య వాళ్ళింటికమ్మా. అత్తయ్య, ఇంత ఉదయాన్నే వింధ్య వాళ్ళ ఇంటికి ఎందుకు? అదేంటమ్మా, దగ్గరుండి మన సమస్యల్ని గట్టెక్కించడానికి వాళ్ళు ఇంత సహాయం చేస్తే వింధ్యని, రాజేష్ని, వాణి గారిని రేపు షాప్ ఓపెనింగ్కి పిలవాలి కదా. అత్తయ్య, నేను ఆల్రెడీ మాట్లాడాను అత్తయ్య. మాట్లాడావా? ఎప్పుడు మాట్లాడావు? నిన్నే ఫోన్లో మాట్లాడాను. అంత పెద్ద సహాయం చేస్తే నువ్వు ఫోన్లో మాట్లాడితే సరిపోతుందా? లేదు లేదు, స్వయంగా మనమిద్దరం వెళ్ళి మీరు రావాలి, వింధ్య రాజేష్ చేతుల మీదుగా షాప్ ఓపెన్ చెయ్యాలి అని ఇంటికి వెళ్ళి పిలవడం సంస్కారం అమ్మా. అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, అక్కడికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు. ఏంటమ్మా, ఎందుకు వెళ్ళకూడదు? మన షాప్ ఓపెనింగ్కి వింధ్య రాకూడదా? రాజేష్ రాకూడదా? వాళ్ళు లేనిదే ఈరోజు షాప్ ఓపెనింగ్ వరకు మనం వస్తామా? ఏమైందమ్మా నీకు? లేదమ్మా, వదిన జోక్ చేస్తుంది. తన ఫ్రెండ్ లేకుండా ఎలా ఉంటుంది? ఆల్రెడీ ఫోన్లో చెప్పింది కాబట్టి ఇంకా పర్సనల్గా వెళ్ళి కలవడం ఎందుకు అనుకుంటుందేమో. ఏం వదినా, అంతే కదా? స్నేహితురాలుగా నువ్వు చెప్పుండొచ్చు కానీ స్వయంగా వెళ్ళి ఆహ్వానించటం అనేది ఒక పద్ధతమ్మా. పద, ఆలస్యం అవుతుంది. లేదత్తయ్య, ఇంట్లో ఆయన కూడా లేరు కదా, ఆయనకు కూడా ఒక మాట చెప్పి వెళ్తే బాగుంటుంది కదా. అబ్బా, వాడు షాప్ ఓపెనింగ్ పనుల హడావుల్లో ఉన్నాడు. ఇప్పుడు వాడెందుకమ్మా? మనం వింధ్య దగ్గరికి వెళ్ళాలన్నా వాడు పర్మిషన్ తీసుకోవాలా ఏంటి? ఎందుకమ్మా ప్రతిదానికి మొహమాట పడతావు? నువ్వేదేదో ఆలోచిస్తావు. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు షాప్ ఓపెనింగ్కి నువ్వు వచ్చి నన్ను పిలిచావా అని వింధ్య మనల్ని అడిగే అవకాశం ఉంది కదా. అలాంటి అవకాశం మనం ఇవ్వద్దమ్మా. నువ్వురా. వెళ్ళొదినా, అమ్మ చెప్తోంది కదా. ఇంత పెద్ద షాప్ ఓపెన్ చేసుకుని మనం లైఫ్లో ముందుకెళ్తున్నప్పుడు వాళ్ళని స్వయంగా పిలిస్తే తప్పేంటి? వెళ్ళొదినా. శ్రీజ, రామ్మా. అత్తయ్య, 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 ఒక్కసారి నేను చెప్పేది వినండి అత్తయ్య. ఏవండి, ఏవండి, ప్రసాదం తీసుకోండి. ఇదేంటి ఇంత హ్యాపీగా గుడికెళ్ళొచ్చానని బావకి ప్రసాదం పెడుతోంది? మౌనిక, ఏంటి అలా చూస్తున్నావు? వచ్చి ప్రసాదం తీసుకో. ఆ, ఆ. ఏంటి సిస్టర్ ఇవాళ స్పెషల్? కొంపదీసి మీ పెళ్లి రోజా? కాదు, నా సమస్యకి మా ఆయన పరిష్కారం చూపిస్తున్నారు. నేను సంతోషంగా ఉంటే చాలు అని చెప్పారు. అందుకే దేవుడి దగ్గరికి వెళ్ళి 101 టెంకాయలు కొట్టి ఈ సంతోషం ఎప్పటికీ ఇలాగే ఉండాలి, మా ఆయన మనసు మారకూడదు అని మొక్కుకొని వచ్చాను. ఏమండి, దేవుడు ఖచ్చితంగా మనకి వరం ఇస్తాడు కదా. నా సంతోషం ఎప్పటికీ ఇలాగే ఉంచుతాడు కదూ. రామ్మా.
వింధ్యను నువ్వు మర్చిపో. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, నా మాట వినండి అత్తయ్య. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మనం ఫోన్లో చెప్తే సరిపోతుంది. ఇంటికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు. ఏంటమ్మా, ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు ఇదే మాట చెప్పావు, మార్గం మధ్యలో ఇదే మాట చెప్పావు, ఇప్పుడు కూడా ఇదే మాట చెప్తున్నావు. మనం జీవితంలో మొట్టమొదటిసారి షాప్ పెట్టబోతున్నాం, అది వాళ్ళు ఇప్పించిన లోన్తో. వాళ్ళని మనం స్వయంగా వెళ్ళి పిలవకపోతే ఎలా? ఫోన్లో చెప్పడం పద్ధతి కాదమ్మా, డైరెక్ట్గా చెప్పాలి. నువ్వు రామ్మా. అత్తయ్య రా. వింధ్య మమ్మల్ని చూసి ఎలా రియాక్ట్ అవుతుందో, లోపల ఏం జరుగుతుందో అని తలుచుకుంటేనే నాకు భయం వేస్తోంది. భగవంతుడా, ఈ సమస్యకి పరిష్కారం చూపించు. వింధ్య, నువ్వెప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి, ఇలాగే పాజిటివ్గా ఉండాలి. నువ్వు హ్యాపీగా ఉంటే ఇల్లంతా ఎంత కలగా ఉంటుందో చూడు. ఏమండి, మనకే సమస్యలు రాకపోతే, మన కాపురంలోకి ఎవ్వరూ ఎంటర్ అవ్వకపోతే నేనెప్పటికీ ఇలాగే సంతోషంగా ఉంటానండి. సిస్టర్, నాకు ప్రసాదం పెట్టవా? వింధ్య సిస్టర్, నీ కోరిక నెరవేరదు, ఆల్రెడీ ఎంటర్ అయిపోయింది. ఏం ఎంటర్ అయింది? అటు చూడు. రామ్మా, రా. వింధ్య, ఎలా ఉన్నావమ్మా? బాబు రాజేష్, అమ్మ నాన్న ఎక్కడా? వాణిగారు, 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 వాణిగారు. వాణిగారు, మీకు శుభవార్త. అమ్మ సంధ్య, ముందు నువ్వు చెప్తావా లేక నేను చెప్పాలా? లేదు లేదు, నువ్వే వచ్చి ముందు నీ స్నేహితురాలతో చెప్పు. అత్తయ్య, అది కాదు, మనం వెళ్దాం పదండి. ఏంటమ్మా వెళ్దాం వెళ్దాం అంటావ్? చూడండి వాణిగారు, మా కోడలికి ఏమైందో ఏంటో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. మీ ఇంటికి రావాలంటే భయపడుతుంది. ఒక విధంగా తనని ఇక్కడికి బలవంతంగా తీసుకొచ్చాను. ఏమ్మా వింధ్య, నీ స్నేహితురాలు ఇక్కడ ఎవరిని చూసి భయపడుతుంది? మీ అత్తయ్యని చూసి భయపడుతుందా లేక నిన్ను చూసి భయపడుతుందా? ముఖ్యమైన వ్యక్తుల్ని శుభకార్యానికి పిలవాలంటే ఫోన్లో చెప్తానంటుందేంటమ్మా? ఈ రోజుల్లో ఫోన్లు వచ్చాయి కానీ మా రోజుల్లో అలా కాదు. ఇంటికి వెళ్ళి బొట్టు పెట్టి మరీ ఆహ్వానించేవాళ్ళం. అమ్మ మౌనిక, లోపలికి వెళ్ళి కుంకుమ తీసుకురమ్మా. అది అది అదేంటమ్మా, వెళ్ళి కుంకుమ తీసుకురా. సిస్టర్, బొట్టు తెమ్మంటుంటే వింధ్య వంక చూస్తావేంటమ్మా? వింధ్య, నువ్వైనా చెప్పమ్మా. చెప్తున్నారు కదా, వెళ్ళి తీసుకురా. ఈ ఇంట్లో ఇప్పుడు పెద్ద యుద్ధాలే జరగబోతున్నాయి.
ఇదిగోండి. నాకు కాదమ్మా, సంధ్యకివ్వు. సంధ్య, ఇప్పుడు నీ స్నేహితురాలికి బొట్టు పెట్టి మన ఇంట్లో జరగబోయే శుభకార్యానికి ఆహ్వానించు. ఏంటమ్మా అలా చూస్తున్నావు? వెళ్ళి బొట్టు పెట్టు. అసలేమైందమ్మా నీకు? ఈ మధ్యన నీ ప్రవర్తన నాకేం అర్థం కావడం లేదు. వెళ్ళు. వాణిగారికి కూడా బొట్టు పెట్టమ్మా. సంధ్య, మౌనిక కూడా బొట్టు పెట్టమ్మా. అందర్నీ పేరు పేరున పిలువమ్మా. మావయ్య గారు తప్పకుండా రండి. అదేంటమ్మా, రాజేష్కి చెప్పలేదు? తనని కూడా తప్పకుండా రమ్మని పిలువు. పార్వతి గారు, పర్లేదులేండి. మీరేం చెప్పదలుచుకున్నారో అందరికీ కలిపి చెప్పేసేయండి. అయ్యయ్యో, అలా అంటారేంటండి? అందరికీ పేరు పేరున చెప్పడం అనేది సాంప్రదాయం కదా. సంధ్య, నువ్వు చెప్పమ్మా. రాజేష్ గారు, మా షాప్ ఓపెనింగ్కి తప్పకుండా రావాలి. ఈ ఊరిలో మాకు ఆత్మీయులైన, బంధువులైన, స్నేహితులైన మీరే. రాజేష్ చొరవ వల్ల, వింధ్య ప్రయత్నం వల్ల మాకు లోన్ శాంక్షన్ అయింది. రేపు షాప్ ఓపెనింగ్ ఉంది. మీరందరూ తప్పకుండా రావాలి. అమ్మ వింధ్య, నువ్వు లేకపోతే కుదరదు. ఖచ్చితంగా షాప్ ఓపెనింగ్కి నువ్వు రావాలి. నువ్వు, రాజేష్ ఇద్దరు దగ్గరుండి షాప్ ఓపెనింగ్ చేయించాలి. సంధ్య, నువ్వు మాట్లాడవేంటమ్మా? అంతే అత్తయ్య. అయ్యో, మీరింతసేపు బొట్టు పెట్టి చెప్పాలనుకున్నది ఈ విషయమా? మీరు చెప్తే తప్ప మాకు తెలీదా అత్తయ్య? పైగా షాప్ ఓపెనింగ్ చేస్తుందెవరు? నా సంధ్య. నా సంధ్య ఇంటికొచ్చి బొట్టు పెట్టి మరీ షాప్ ఓపెనింగ్ అని చెప్తే మేమొచ్చినా రాకపోయినా మా ఆయన మాత్రం రాకుండా ఉంటాడా? సంధ్య, నేను, మావయ్య, అత్తయ్య అందరూ రావాలా? లేదంటే మా ఆయన్ని ఒక్కడిని పంపించాలా?
నువ్వు మా ఆయనని మాత్రమే పిలుస్తున్నావా లేదంటే మా కుటుంబం మొత్తాన్ని పిలుస్తున్నావా? అదేంటమ్మా ఒక్కడనే ఎలా పిలుస్తాం? మీరందరూ తప్పకుండా రావాలి. సంధ్య కూడా అదే చెప్తుంది. ఓహో, అందరూ ఉండాలంటున్నారా? మీరింతగా చెప్పిన తర్వాత మేం ఖచ్చితంగా వస్తాం. సంధ్య, మేము వస్తే నువ్వు హ్యాపీనే కదా? నువ్వు సంతోషంగా ఉండడం కోసం నేను మా ఆయన ఏదైనా చేస్తాం. నువ్వెప్పుడూ హ్యాపీగా ఉండాలి. నువ్వు ఉండకపోతే మేం ఉంచుతాం కదా. చాలమ్మా, ఈ మాట అన్నావు చాలు. చాలా చొరవ తీసుకుని మీరు చేసిన సహాయం వల్లే మాకు ఆ లోన్ శాంక్షన్ అయింది. అది మేము ఎప్పటికీ మర్చిపోలేము. రేపు ఉదయం 9 గంటలకల్లా మీరందరూ తప్పకుండా రావాలి. అమ్మ సంధ్య, ఆలస్యం అవుతుంది. షాప్ ఓపెన్కి సంబంధించిన చాలా పనులున్నాయి. మనం వెళ్దాం పదమ్మా, రా. ఒక్క నిమిషం. అత్తయ్య గారు, ఒకసారి మీ చేతులు చాపండి. చూడు, మీ చిల్లర బతుకులు చచ్చిన శవాల దగ్గర కూడా ఇలాగే ఏరుకుంటారేమో.